ఎవరండి? ఎవరు కావాలి? రమ్య అంటే మీరేనా? మీరెవరు? మేము చైతన్య కాలేజ్ నుంచి వచ్చాం. రమ్య నేను కాదండి, రమ్యది పక్క సందు. అవునా? ఎవరు కావాలి? రమ్య అనే అమ్మాయి కోసం వచ్చాం సార్. మా అమ్మాయేనండి, లోనకి రండి. నాన్న నేను కాలేజ్ జాయిన్ అవ్వను నాన్న. ఆగాగు, మీరు చాలా గ్రేట్ ఫాదర్ అండి. అమ్మాయిని అంత బాగా చదివిస్తున్నారు. నేనేం చదివించట్లేదు, అదే చదువుకుంటుంది. మీ అమ్మాయిని మా కాలేజ్లో జాయిన్ చేయించండి, చాలా తక్కువ ఫీజు తీసుకుంటాం. మా కాలేజ్లో చదివిస్తే ఆంధ్రాకి ఫస్ట్ వస్తుందండి. అదొకటే కాదు, మా అమ్మాయి ఏ అబ్బాయితో మాట్లాడకూడదు. గర్ల్స్ క్యాంపస్ లో జాయిన్ చేసేద్దాం. పాఠాలు చెప్పేది కూడా మా లేడీసే. ఏంటి? అదే టీచర్స్. ఏం చెప్పాలి ఇప్పుడు? ఎలాగో మీ అమ్మాయి స్కూల్ టాపర్ కాబట్టి 30K ఫీజు సరిపోతుంది. రమ్య నాన్న, నా ఫ్రెండ్ ఏ కాలేజ్ జాయిన్ అయితే నేను అదే కాలేజ్ జాయిన్ అవుతా. పెళ్లి కూడా దాని మొగునే చేసుకుంటావా? లేదు, కాలేజ్ మాత్రమే జాయిన్ అవుతా. కంగారు పడికే, నేను సేమ్ కాలేజ్ జాయిన్ అయ్యా. అతను పంపింది నేనే. మీ ఇష్టం నాన్నగారు. చూసారా, మా అమ్మాయి నా మాట జవదాడదు. వస్తాను సార్. అమ్మయ్యా, 2 అడ్మిషన్స్ అయిపోయాయి, మనకు ఫుల్ కమిషన్. హే, ఈరోజు బయటికి వెళ్దామా? వెళ్దాం గానీ మా నాన్న పంపించడు. పెద్ద సమస్య వచ్చి పడింది. అంకుల్, వినాయకుడి టెంపుల్ కి నేను రమ్య వెళ్తాం. ఎందుకు ఇప్పుడు? వినాయకుడి గుడిలో 108 ప్రదక్షిణలు చేస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుందని. సరే వెళ్ళండి. ఇద్దరం టెంపుల్ కి వెళ్తాం కదా, పిచ్చి కాకపోతే ఇద్దరికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుంది? వినాయకుడు కూడా బాగుందే. నాకు తెలిసే బాగుంటదని అందుకే తీసుకొచ్చా. ఏ ఐఫోనే? అవునే. ఐఫోన్ చూసి గుంటలు ఫ్లాట్ అయిపోతారు. అంకుల్, మీ ఫోన్ మర్చిపోయారు. థ్యాంక్స్ ఆంటీ. అమ్మా, నీ ఫ్రెండ్ ఫోన్ చేస్తుందిరా. పొద్దుపోయినా ఇంకా పందిలో పడుకున్నావేంటే? కాలేజ్ కి టైం అవుతుంది, లేచి రెడీ అవ్వు. డబ్బులేంటి కనిపించట్లేదు? డబ్బులు నేను ఇస్తాలేవే. పద పద. కాలేజ్ దగ్గర ఎందుకన్నా వెయిటింగ్? ఎప్పుడు డబ్బులు ఇచ్చి ఏం వెళ్తావురా? కాలేజ్ అమ్మల్ని పడగొడితే. అయితే నేను కూడా సెట్ చేసుకోవాలరా. రే, ఆ ఇద్దరు అమ్మాయిల్ని చూడరా. వాళ్ళు నాకు తెలుసురా. ఏ ఊరు మంది? నీదే ఊరు మాట్లాడే తెలుస్తుందిరా. నీ పక్కన గొట్టంగా అడుగు. నన్ను కొట్టమంటావా? నేను ఎవరినో తెలుసా? ఇప్పుడు వరకు ఊరే తెలియదు అనుకున్నా, నువ్వెవరో కూడా నీకు తెలియదా? నువ్వేమైనా గజనివా? ఇప్పుడు నవ్వండే, కథ చివరిలో నేర్పిస్తాగా. మనల్ని ఎవడరా ఆపేది? ఏంటి వీడు పచ్చి తాగబోతుగా ఉన్నాడు? ఏమైందన్నా? మా ఓడిది లవ్ ఫెయిల్యూర్, దాన్ని మర్చిపోలేక తాగేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు? మజ్జిగ తాగించాలి, మందు తలకెక్కితే చచ్చిపోతాడు. అవునా? సరే, ఈ 100 రూపాయలు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళండి. పదే ఆటోకి వెళ్దాం, లేట్ అయిపోతుంది. నా దగ్గర డబ్బులు లేవే. మరి నీకెవరమ్మన్నారే? సర్లే నేను ఇస్తా. నువ్వు మంచిదానివే. తెలియని వాడికి డబ్బులు ఇచ్చావు, నువ్వు నాకన్నా మంచిదానివే. ఏంటి ఇంత లేటు? ఎవరితో తిరిగి వచ్చావు? అదేంటి నాన్న అలా అంటావు? ఈసారి లేటుగా వస్తే నోటితో కాదు చేతితో పని చెప్పాల్సి వస్తుంది. మా నాన్న ఎప్పుడు అర్థం చేసుకోరు. ఈ రోజు క్లాస్ ఏం అర్థం కాలేదే. నాకు నిన్న కూడా అర్థం కాలేదే. ఇంటికెళ్ళి బట్టి పట్టేయడమే. ఉసే, మా డాడీ వస్తున్నాడు, నీతో ఉంటే తిడతాడు, వెళ్ళిపోవే. ఈ రోజు క్లాసులు బాగా అయ్యాయా? అయ్యాయి డాడీ. నిన్న డబ్బులు ఇచ్చారంటగా, థ్యాంక్స్. ఎవరితను? మా డాడీ. థ్యాంక్స్ మాయా, మీ అమ్మాయిని ఇంత బాగా పెంచినందుకు. వాడు వాడుతూ తిరుగుతున్నావు నువ్వు. డాడీ డబ్బులు కావాలంటే హెల్ప్ చేసాం, అంతకు మించి ఏం తెలియదు. వాళ్ళే నా వెంట పడుతున్నారు. అలాంటప్పుడు ఆటో ఎక్కకుండా ఒకదాన్ని ఎందుకు వస్తున్నావు? వాడు నచ్చాడా ఏంటి? నేను ఎలాంటిదని కాదు డాడీ. మన అమ్మాయి అలాంటిది కాదండి. కూతురు కోసం నువ్వు చెప్పాలా? నాకు తెలియదా? ఈ మాత్రం భయపెట్టకపోతే తప్పు చేయాలని ఆలోచన రాదు. అప్పటి నుండి నువ్వు ఒక్కడిదే రాకు, ఎవరైనా మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చెయ్యి. ఏంటిది ఇంకా రాలేదు?
పోనీ ఇంటికి వెళ్ళి అడుగుదామా? లేట్ అయిపోతుంది. ఇక్కడేం చేస్తున్నావు? మా ఫ్రెండ్ ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా. పోనీరా, నా బండి మీద దించేస్తా. వద్దొద్దు, మీ ఫోన్ ఇవ్వండి, మా ఫ్రెండ్కి కాల్ చేసుకుంటా. నీకు ఫోన్ లేదా? మా డాడీ చాలా స్ట్రిక్ట్. సరే తీసుకో. ఏమే, కాలేజ్కి టైం అవుతుంది, ఎక్కడున్నావు? క్లాసెస్ మిస్ అయితే ఫస్ట్ ర్యాంక్ ఎలా తెచ్చుకుంటాం? ఐఐటీలో మంచి ర్యాంక్ ఉంటే ఐఐటీ బాంబేలో చదువుకుందాం అనుకున్నాం కదా. ఈ రోజు రానే. ఇదేదో ముందే చెప్తే నేను కూడా ఉండిపోయేదాన్ని కదా. డాడీ నీ ఫోన్ ఇవ్వ, మా ఫ్రెండ్కి కాల్ చేయాలి. అబ్బాయా అమ్మాయా? స్వాతికి డాడీ. స్వాతి, రేపు కాలేజ్కి ఏ టైంకి స్టార్ట్ అవుదాం? 8కి స్టార్ట్ అయిపోదామే. నిన్న అన్నయ్య 100 రూపీస్ ఫోన్ పే చేశాడే. ఏ అన్నయ్య? రెడ్ ర్యాబిట్. హే, మా అన్నయ్య వర్ధనే. ఓహో, నేను ఎప్పుడైనా ఫోన్ మాట్లాడినప్పుడు రెడ్ ర్యాబిట్ అంటే ఎవరో ఉన్నారని, వైట్ ర్యాబిట్ అంటే ఎవరు లేరని. జస్ట్ మిస్ లో బయటపడ్డా. ఆ అన్నయ్య నిజంగా చాలా మంచోడే. నీ డబ్బులు నీకు ఇవ్వడం కూడా మంచితనమేనా? చెల్లి, ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అడిగావుగా? నేను చెప్పానా అన్నయ్య చాలా మంచోడని? ఏమనుకోకపోతే తినకు కూడా బుక్స్ తీసుకొస్తారా? కావాలంటే డబ్బులు ఇచ్చేస్తుంది. డబ్బులేం వద్దులే, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. దీనికన్నా అమ్మాయిని బుక్ చేసుకోవడం బెటర్ కదన్నా. ఇదైతే సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ రా. ఇదిగో రమ్య, బుక్స్ అడిగావుగా? థ్యాంక్స్ అన్నయ్య. బాయ్. అదేంటన్నా అన్నయ్య అంటుంది, అలాంటి దాంతో ఎలా? అదేమైనా తోడబుట్టిందా ఏంట్రా? చెల్లిలా ఫీల్ అవ్వడానికి? ఇది దగ్గర అవ్వడానికి ఒక వంక మాత్రమే. డాడీ, బుక్స్ అన్నీ దొరికేసాయి. ఎక్కడ? స్వాతి వాళ్ళు అన్నీ ఇచ్చాడు. అలాగే ఫ్రీగా ఇచ్చింది ఎప్పుడు తీసుకోకు. వాడేం సొంతాన్ని కాదు కదా, ఎవరి ఉద్దేశాలు ఎలాంటో మనం చెప్పలేం. ఆ అన్నయ్య మంచోడు డాడీ. ప్రతి పాముకి విషం ఉండకపోవచ్చు, కానీ విషం ఉండేది మాత్రం పాములకే. జాగ్రత్త. ఏంటి ఆటోలు రావట్లేదు? ఉసై లేట్ అయితే మా డాడీ తిడతారే. దేవుడా దేవుడా, ప్లీజ్ దేవుడా. ఏం చేస్తున్నావే? దేవుడికి మొక్కితే ఏదైనా సాయం చేస్తాడే. అన్నయ్య, నీకు ఆటో ఉందా? ఫస్ట్ టైం సెకండ్ హ్యాండ్ బండి తీసుకున్నారా? బాగా పనిచేసి డబ్బులు సంపాదించవచ్చు, అలాగే అమ్మ నాన్న కూడా బాగా చూసుకోవచ్చు. రండి రండి. ఆటో తీసుకున్నాను కదా, రేపు టెంపుల్ వెళ్దాం అనుకుంటున్నాను, మీరు కూడా వస్తారా? వెళ్దామా? సరే వెళ్దామే. సివిల్ డ్రెస్ వేయడం అవ్వలేదే. నాకు తెలిసే మీ నాన్న కోసం, అందుకే సివిల్ డ్రెస్ తీసుకొచ్చా. అదా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందాం. ఇంత పొద్దున్న షాపింగ్ మాల్ ఓపెన్ చేయరు, నా రూమ్ లో చేంజ్ చేసుకో. సరే అన్నయ్య. ఇదే రూమ్, మార్చుకో, వెళ్ళు. ఏంటి అన్నయ్య రూమ్ ఇలా ఉంది? త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అయిపోయింది అన్నయ్య. మీరు వెళ్ళి ఆటోలో కూర్చొని, నేను షర్ట్ మార్చుకుని వస్తా. దర్శనం బాగా జరిగింది కదా? స్వాతి, మీ ఇల్లు వచ్చింది. సరే. రమ్య, ఈ ఎండలో ఏం వెళ్తావు? కుమార్ తోడెళ్తాడులే, నువ్వు ఆటో ఎక్కు, నేను ఇంటి దగ్గర దించేస్తా. సరే మాయ్యా. సరే అన్నయ్య. అన్నయ్య, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవా? అప్పుడే ఎందుకులే, చేసుకుంటే తోడుంటారు కదన్నా. మీరంతా ఉన్నారు కదా. కానీ రాత్రి మంచం మీదే తోడలేరు. నేను మా అమ్మ పక్కన పడుకుంటా, నువ్వు కూడా మీ అమ్మ పక్కన పడుకో అన్నయ్య. చూడు,